కాంగ్రెస్ పెండింగ్ స్థానాలపై కసరత్తు పూర్తయినట్టు తెలుస్తోంది. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ పార్లమెంటు స్థానాల అభ్యర్థులు ఖరారైనట్టు తెలుస్తోంది. ఖమ్మం పొంగులేటి ప్రసాద్ రెడ్డి, మండవ వెంకటేశ్వరరావు, మల్లు నందిని పేర్లు పరిశీలిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, చెప్పండి. లావణ్య, వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో 17 స్థానాలకు సంబంధించి మిగిలిన 3 స్థానాలపైన కొంత మేరకు కసరత్తు పూర్తయిందని చెప్పేసి గాంధీభవన్ వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మిగిలినటువంటి 3 స్థానాలలో ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ ఉండగా ఇంకా హైదరాబాద్ నుంచి డీసీసీ ఇన్ఛార్జ్ అయినటువంటి సమీరుల్లా ఖాన్ పేరు దాదాపుగా ఖరారైనట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా కరీంనగర్ నుంచి వెలిచాల రాజేందర్ వెలమ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు వీరి పేరు ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. ఇక మిగిలిన ఒక స్థానమైనటువంటి హాట్ సీట్ గా ఉన్నటువంటి ఖమ్మం పైన కొంత మేరకు అయితే సస్పెన్స్ వీడటం లేదు. దీంట్లో మాత్రం 3 పోటీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. పొంగులేటి ప్రసాద్ రెడ్డితో పాటు మల్లు నందిని, ఇంకొకరు మండవ వెంకటేశ్వరరావు, ఈ 3 పైనే కొంతమేరకు ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది అని చెప్పుకోవాలి. అయితే ఈ రోజు ఈ లిస్ట్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ 3లో ఎవరిని ఫైనల్ చేస్తారనేది కొంతమేరకు అయితే స్పష్టత రావాల్సి ఉంటుంది. ఇప్పటికే మిగిలిన 14 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటన తెలుస్తుంది. సమావేశాలు, సభలు నిర్వహిస్తూనే ఉన్నారు. అభ్యర్థులు కూడా వాళ్ళ యొక్క సమాచారాన్ని, వాళ్ళ యొక్క సమావేశాలన్నీ పూర్తిగా ప్రచార పర్వంలో వెళ్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే మొన్న ఆదివారం రోజు జరిగినటువంటి కేసీ వేణుగోపాల్ నోవాటెల్ వేదికగా జరిగినటువంటి సమావేశంలో మాత్రం ఈ 3 పైన కూడా కొంతమేరకు చర్చించినట్టుగా తెలుస్తుంది. ఈ 3 పైన కొంతమేరకు ఏదైతే సునీల్ కనుగోలు టీం సర్వేల ఆధారంగానే అభ్యర్థులను ఖరారు చేసినట్టుగా అయితే తెలుస్తుంది. మిగిలినటువంటి స్థానాలకు సంబంధించి ఇప్పటికే ఖరారైన పేర్లకు సంబంధించి కూడా ఇటు డీసీసీ ఇన్ఛార్జ్ కావచ్చు, కోఆర్డినేటర్ ఇప్పటికే నియమించారు. అభ్యర్థులతో ఒక్కొక్కరిగా సమావేశించారు. అయితే అంశాలతో ప్రజల ముందుకు వెళ్ళాలని చెప్పి వాళ్ళకు ఒక నిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది. ప్రతి ఒక్కరు ఒక కీ రోల్ పోషించాలి అని చెప్పేసి వాళ్ళకు ఒక సమాచారాన్ని ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఏదైతే ఫాలో అయ్యారో ధీటుగా ఈ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి వాళ్ళకు సూచించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఖచ్చితంగా జాతీయ స్థాయి నాయకులు రాష్ట్రంలో పర్యటించాలి, అది కొంత మేరకు మంచి ఫలితాలను ఇస్తుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలు భావిస్తున్న నేపథ్యంలో మే 1వ వారంలో ప్రియాంక గాంధీ మే 4 లేదా 5 తారీఖున తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా నల్గొండలో ఉన్నటువంటి 2 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ఇటు భువనగిరి కావచ్చు, నల్గొండ కావచ్చు, 2 నియోజకవర్గాలను కలుపుతూ ఒక సభను ఒక సమావేశాన్ని నిర్వహించినట్టుగా తెలుస్తుంది. అక్కడ నుంచి తెలంగాణ ప్రజలకి కొన్ని సూచనలు చేసే విధంగా సూచనలు చేయనున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అంతేకాకుండా పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల నామినేషన్ కూడా టార్గెట్ గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రతి అభ్యర్థి కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తూ నామినేషన్ వేయాలని చెప్పేసి ఇప్పటికే అధిష్టానం నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ఏదైతే 18న మధు మెదక్ సంబంధించిన అభ్యర్థి మధు కూడా నామినేషన్ ఇటు జాతీయ స్థాయి నాయకులు కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు కూడా ఈ నీలం మధు వేయడానికి ఒక పెద్ద ఎత్తున ర్యాలీ తీసి నామినేషన్ వేస్తారన్నట్టు తెలుస్తుంది. ఉన్నటువంటి అభ్యర్థులు కూడా నామినేషన్ పెద్ద ఎత్తున నామినేషన్ వేసేందుకు ర్యాలీలు తీయాలని ఇప్పటికే దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది. ఇవన్నీ కూడా ఉన్నటువంటి పార్లమెంట్ నియోజకవర్గాల అందరికీ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్క మంత్రులు కూడా నియోజకవర్గాల్లోనే తిరుగుతూ ఎక్కడికి వెళ్లకుండా ఖచ్చితంగా ఇప్పటికే కేసీ వేణుగోపాల్ కూడా సూచించినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ భవిత.